Welcome to our channel. This is the subject physics 6th class, measurement and motion, and topic is the types of measurement. Here mainly physical quantity and its types. Quantities which can be measured physically are called physical quantities. Already we know quantities which can be measured physically are called physical quantities. ఏ క్వాంటిటీస్ అయితే మనము ఫిజికల్గా భౌతికంగా మెజర్ చేయగలుగుతామో అటువంటి క్వాంటిటీస్ మనము ఫిజికల్ క్వాంటిటీస్, భౌతిక రాశులు అని చెప్తాము. ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ లెంత్, మాస్, టైం, వాల్యూమ్, ఏరియా, వెయిట్, డెన్సిటీ, స్పీడ్, ఫోర్స్, టెంపరేచర్ ఎట్సెట్రా. దీస్ ఆర్ ఆల్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఫిజికల్ క్వాంటిటీస్. ఇక్కడ లెంత్ పొడవు, ద్రవ్యరాశి, కాలము, ఘనపరిమాణము, ఏరియా వైశాల్యము, వెయిట్ అంటే భారము, బరువు, డెన్సిటీ సాంద్రత, స్పీడ్ అంటే వడి, ఫోర్స్ అంటే బలము, టెంపరేచర్ అంటే ఉష్ణోగ్రత. ఇవన్నీ కూడా మనకు ఫిజికల్ క్వాంటిటీస్కి మనము ఎగ్జాంపుల్గా మనము చెప్పొచ్చు. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ఫిజికల్ క్వాంటిటీస్. Mainly physical quantities are two types. Mainly how many types? Two types. First one is the fundamental or basic physical quantities. Second one is the derived physical quantities. First one is the fundamental or basic physical quantities. Second one is the derived physical quantities. First one, what is fundamental physical quantities? See here, quantities which do not depend on other physical quantities are called fundamental physical quantities. The quantities do not depend on other physical quantities. When we are explain fundamental or basic physical quantities, we need not to depend other physical quantities. That's why this type of physical quantities are called fundamental physical quantities. ఇక్కడ ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ మరియు డెరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీస్ అని మనకు ఫిజికల్ క్వాంటిటీస్ రెండు రకాలుగా ఉంటాయి. ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ అంటే మనకు ప్రాథమిక భౌతిక రాశులు అని చెప్తాము. మనము డెరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీస్ అంటే ఉత్పన్న భౌతిక రాశులు అని చెప్తాం. ఇక్కడ ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ అంటే ప్రాథమిక భౌతిక రాశులు అంటే ఏ భౌతిక రాశులనైతే మనము నిర్వచించాలంటే, ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఇతర భౌతిక రాశులతో ఎటువంటి సంబంధం అవసరం లేదో, ఎటువంటి డిపెండెన్సీ అవసరం లేదో అటువంటి మనము భౌతిక రాశులను మనం ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్, ప్రాథమిక భౌతిక రాశులుగా మనము ఎగ్జాంపుల్గా చెప్తాము. ఇక్కడ ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ ఆర్ ఎగ్జిస్టింగ్ ఇండిపెండెంట్లీ. ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ ప్రాథమిక భౌతిక రాశులు స్వతంత్రంగా నిర్వచింపబడతాయి, స్వతంత్రంగా ఉండగలుగుతాయి. వీటికి ఎటువంటి వేరే భౌతిక రాశులతో ఎటువంటి సంబంధం అనేది మనకు అవసరం లేదు. ప్రస్తుతానికి మనకు టోటల్గా 7 ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ ఉన్నాయి. హియర్ టోటల్ 7 ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ ఆర్ దేర్. ద ఫస్ట్ వన్ ఇస్ ద లెంత్, మాస్, టైమ్, ఎలక్ట్రిక్ కరెంట్, టెంపరేచర్, ల్యూమినస్ ఇంటెన్సిటీ, అమౌంట్ ఆఫ్ ద సబ్స్టెన్స్. దీస్ ఆర్ ద 7 ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్. ఇక్కడ టోటల్గా మనకు ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ కనుక చూసుకున్నట్టయితే ప్రస్తుతానికి మనకు 7 ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్గా ఉన్నాయి. అందులో ఒకటి లెంత్ పొడవు, రెండవది మాస్ ద్రవ్యరాశి, మూడవది టైం అంటే కాలము, నాలుగవది ఎలక్ట్రిక్ కరెంట్ అంటే విద్యుత్ ప్రవాహము, టెంపరేచర్ అంటే ఉష్ణోగ్రత, ల్యూమినస్ ఇంటెన్సిటీ కాంతి తీవ్రత, అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ పదార్థం యొక్క ఒక బరువు లేదా పదార్థం యొక్క ద్రవ్యరాశి అని మనము చెప్పొచ్చు. ఇక్కడ ఇవన్నిటినీ కూడా మనము పదార్థం యొక్క ఉనికి అని చెప్పొచ్చు. ఇవన్నిటిని మనము 7 ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్గా చెప్తాము. టోటల్ 7 ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్గా మనము చెప్పొచ్చు. నెక్స్ట్ ఎక్స్ప్లెనేషన్. ఫర్ ఎగ్జాంపుల్ here to measure time we do not involve mass or any other physical quantity. That's why time is the fundamental physical quantity. When we are explaining the time, we
no need not to any other physical quantity like mass or length, such type of physical quantities, no interference here. That's why when we are explained to time, only we need only regarding the time only. That's why time is the fundamental physical quantity. Next one, derived physical quantity. Here when we are observing the definition of the deriving physical quantities, the physical quantities which depend on others, the quantities which depend on others, such type of physical quantities are called derived physical quantities. When we are explaining this type of physical quantities, we need other physical quantities, or this type of physical quantities depends on other physical quantities. Such type of physical quantities are called derived physical quantities. For example, area, volume, speed. These are all the examples of derived physical quantities. For example, ఇక్కడ ఉత్పన్న భౌతిక రాశులు డెరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీస్ అంటే ఏంటి అంటే ఏ భౌతిక రాశుల్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా నిర్వచించాలన్నా ఇతర భౌతిక రాశుల యొక్క అవసరం అనేది ఉంటుందో అటువంటి మనము భౌతిక రాశులను మనము ఇక్కడ ఉత్పన్న భౌతిక రాశులు డెరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీస్ అని చెప్తాం. ఉదాహరణకు ఏరియా, వైశాల్యము, ఘన పరిమాణము, స్పీడ్ అంటే వాడి, ఇవన్నీ కూడా డెరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీస్కి మనము ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు. Explanation. To measure the area of rectangle, we use its length and breadth. To measure the area of rectangle, when we are measuring the area of rectangle, here area is the derived physical quantity. We want to find out the area of rectangular. We use here one formula. Area of rectangle is nothing but length into breadth. When we are explaining the area of rectangle, here we need length and breadth. Means here area is depends upon length and breadth. That's why area is derived quantity. Area is a derived physical quantity. మనము ఎప్పుడైతే ఒక దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యాన్ని మనం కనుగొనాలంటే మనకు దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యం సూత్రము పొడవు ఇంటూ వెడల్పు, లెంత్ ఇంటూ బెడ్త్. ఇక్కడ ఈ ఏరియా వైశాల్యం అనేది కనుగొనాలంటే ఖచ్చితంగా మనకు లెంత్, బెడ్త్ రెండు కూడా అవసరం అనేది ఉంది. కాబట్టి ఈ వైశాల్యం అనేది ఈ లెంత్ మరియు బెడ్త్ అనే ఫిజికల్ క్వాంటిటీస్ పైన ఆధారపడి ఉంది. కాబట్టి ఇక్కడ వైశాల్యం అనేది మనకు డెరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీ అవుతుంది. వైశాల్యం అనేది మనకు ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీ అనేది కాదు అని చెప్పొచ్చు. ఒక ఎగ్జాంపుల్ క్వశ్చన్ నెంబర్ 1 చూద్దాం. Categorize the following into fundamental and derived physical quantities. So they gave five quantities are there. Among these 5 we have to segregate, we have to classify which are the belonging to fundamental particles, which are the belonging to derived quantities. First of all, when you are observing the solution, only mass belonging to fundamental physical quantity, remaining all 4 belongings to derived physical quantity. Why? Because when you are observe here, mass does not depend on other physical quantities. Mass is existing there independently. But here when we are observing the weight, what is the formula of weight here? Weight is nothing but m into g. Here m is the mass, g means acceleration due to gravity. In next class you will learn what is mean by g. That's why here weight is the multiplication of mass and acceleration due to gravity, m into g. Here weight is depends upon again mass and g. That's why weight is nothing but derived physical quantity. Same density also. Density is nothing but mass and volume. Density formula mass divided by volume. Here density also depends on mass or volume. That's why density belongs to derived physical quantity, not fundamental physical quantity. Here volume of cuboid or volume of cuboid is nothing but L into B into H. Again volume depends upon length, breadth, height or side also. That's why volume also belonging to volume belongs to
derived physical quantity, volume does not belonging to fundamental physical quantity. Next, speed. When you are observing the speed formula, speed is nothing but distance by time. Speed again depends upon the distance in time. That's why speed is belonging to derived physical quantity. Speed does not belonging to fundamental physical quantity. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూసినట్టయితే మనకి ఇక్కడ 5 ఒక క్వాంటిటీస్ ఇచ్చాడు, ఫిజికల్ క్వాంటిటీస్. అందులో ఏవి ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్, ఏవి డెరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీస్ మనము వర్గీకరించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ తీసుకున్నట్టయితే ఓన్లీ మాస్, ఓన్లీ ద్రవ్యరాశి మాత్రమే ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీ. ఎందుకంటే ఈ మాస్ అనేది మనకు దేని మీద కూడా డిపెండ్ చేయడం జరుగుతుంది. మాస్ మనం ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఇండివిజువల్గా మాస్ అనేది ఎగ్జిస్టింగ్ కాగలుగుతుంది. కాబట్టి ఇక్కడ మాస్ బిలాంగింగ్స్ టు ఫండమెంటల్ క్వాంటిటీ. కానీ ఇక్కడ వెయిట్ అంటే భారాన్ని తీసుకున్నట్టయితే వెయిట్ అనేది ద్రవ్యరాశి మరియు గురుత్వ త్వరణానికి లబ్ధానికి సమానము, మల్టిప్లికేషన్ చేయాలి. కాబట్టి ఈ వెయిట్ అనేది ఈ రెండింటి మీద ఆధారపడింది. కాబట్టి వెయిట్ అనేది ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీ కాకుండా అది డిరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీగా మాత్రమే చెప్పొచ్చు. నెక్స్ట్ డెన్సిటీ, సాంద్రత అన్నా కూడా మాస్ ద్రవ్యరాశి బై ఘనపరిమాణము. సాంద్రత కూడా రెండు ద్రవ్యరాశి మరియు ఘనపరిమాణం మీద డిపెండ్ అయింది. కాబట్టి ద్రవ్యరాశి సాంద్రత అనేది కూడా మనకు ఇక్కడ డెరైవ్డ్ క్వాంటిటీగా చెప్పొచ్చు. వాల్యూమ్, ఘనపరిమాణం కూడా అంతే. ఘనపరిమాణం లెంత్, పొడవు, వెడల్పు, ఎత్తుల మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ఇక్కడ వాల్యూమ్, ఘనపరిమాణం కూడా మనము ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీ కాకుండా డెరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీగా చెప్పొచ్చు. స్పీడ్ అంటే వడి కూడా దూరము మరియు కాలం మీద డిపెండ్ అయింది. కాబట్టి ఈ స్పీడ్ కూడా దేనికి ఎగ్జాంపుల్ అంటే డెరైవ్డ్ క్వాంటిటీకే ఎగ్జాంపుల్. మనకి ఇచ్చినటువంటి ఈ 5లో ఎక్సెప్ట్ మాస్ రిమైనింగ్ ఆల్ 4 డెరైవ్డ్ క్వాంటిటీస్, మాస్ మాత్రం ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీ అని చెప్పొచ్చు. థ్యాంక్ యూ. మనం నెక్స్ట్ వీడియోలో యూనిట్స్ ఆఫ్ దిస్ టైప్ ఆఫ్ ఫిజికల్ క్వాంటిటీస్ అండ్ ఇట్స్ టైప్స్, వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ యూనిట్స్ అనేది నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకుందాం.